హాయ్ ఫ్రెండ్స్, ఇది హంపీలో డే 2 రూమ్ 1 డేకే తీసుకున్నాం కాబట్టి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఆటోలో పెట్టాము. ఇంకా ఆటోలో సౌత్ సైడ్ హంపీ చూడ్డానికి వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి విజయ విఠల టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఆటోస్ అయితే అలో చేయరు టెంపుల్ లోపలికి. గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటిలోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెహికల్లో వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి, 30 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇంకా టెంపుల్ చూడడానికి కూడా ఇక్కడే టికెట్ తీసుకోవాలి, 40 రూపీస్ టికెట్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేడీసే డ్రైవ్ చేస్తారు. ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ అయితే 50 రూపీస్ నోట్ పైన ఉన్న స్టోన్ చారియట్ కనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ ఉన్నది అదే అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ పిల్లర్స్ని టచ్ చేస్తే మనకి మ్యూజిక్ వినిపిస్తుంది, అలా డిజైన్ చేశారు ఇది. ఇప్పుడైతే లోపలికి అలో చేయట్లేదు ఎవరిని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చెంపా ట్రీ. ఇది టెంపుల్ లోపలే ఉంటుంది. దీనికి 169 ఇయర్స్ అంట. ఈ ట్రీని ఎక్కడో చూసినట్టు మనకు అనిపిస్తుంది కదా, కిక్ 2 మూవీలో చూపించారు. ఇంకా టెంపుల్ చూడడం అయిపోగానే మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఒక స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా నేను మా త్రిషిక చూస్తున్నాము ఏమైనా నచ్చితే తీసుకుందాము ఇక్కడ అని. హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ కావాలని చెప్పింది మా త్రిషిక. చూస్తున్నాము. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నచ్చిందంట మా త్రిషికకి. ఇదొకటి తీసుకున్నాము ఇక్కడ. ఇంకా నెక్స్ట్ అయితే విరూపాక్ష టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా పెద్దగా ఉంది గోపురం అయితే. విరూపాక్ష టెంపుల్ లోపల మనకి శివుడు దర్శనం ఇస్తాడనమాట. శివుడు ఉంటాడు ఈ టెంపుల్ లోపల. దర్శనం బాగా జరిగింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే అప్పట్లో రత్నాలు వజ్రాలు అమ్మేవాళ్ళంట. ఇంకా విరూపాక్ష టెంపుల్ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి వినాయకుడిది పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ. పూజలు అయితే ఏం జరగవు, ఇలా పెద్ద విగ్రహం డిజైన్ చేసి పెట్టారు. చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి పెద్ద విగ్రహం అనమాట. చేతులు 2 బ్రేక్ చేసి ఉంటాయి. పూజలు అయితే ఏం జరగవు, ఇలా డిజైన్ చేసి ఉంచారు. ఇంకా పక్కనే శివుడి విగ్రహం కూడా ఉంది. చాలా పెద్దగా ఉంది విగ్రహము. ఇక్కడ పూజలు అయితే ఏం జరగవు, ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఉన్నారు. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా లంచ్ టైం అయింది. లంచ్కి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ వెజ్ థాలీ తీసుకున్నాము. ఇంకా లంచ్ తినేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఈ ప్లేస్ వచ్చేసి క్వీన్స్ బాత్. అప్పట్లో రాణులు ఇందులో స్నానం చేసేవారంట. రాజులు రాణుల కోసం కట్టించారంట ఇది, అందుకే క్వీన్స్ బాత్ అని పేరు వచ్చింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి పుష్కరిణి. ఇక్కడ పౌర్ణమి మూవీ ఇంకా చందమామ మూవీ షూట్ చేశారు. పౌర్ణమి మూవీలో మువ్వల నవ్వగల ముద్దమందారమ ఈ సాంగ్ షూట్ చేశారు ఇక్కడ. చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్ చూడడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోటస్ మహల్కి వెళ్ళాము. ఈ లోటస్ మహల్ పైన గోపురము లోటస్ లాగా ఉంటుంది కాబట్టి దీనికి లోటస్ మహల్ అని పేరు వచ్చింది. ఈ లోటస్ మహల్లో రాణులు రెస్ట్ తీసుకునే వాళ్ళంట. ఈ లోటస్ మహల్ పక్కనే ఎలిఫెంట్ స్టేబుల్ ఉంటుంది. ఇందులో ఎలిఫెంట్స్ని ఉంచేవాళ్ళంట అప్పట్లో.
సౌత్ సైడ్ హంపీలో అన్ని ప్లేసెస్ చూసేసాము. ఇంకా వస్పేట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఐఆర్సిటీసీ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ 3 అవర్స్కి 6 అవర్స్కి రూమ్ ఇస్తారు. మాకైతే 5 అవర్స్ టైం ఉంది. 6 అవర్స్ రూమ్ తీసుకున్నాము. చాలా బాగుంది రూమ్ అయితే. ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ అయితే చేసేసి ఇంకా బస్కి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.